గుంటూరు కేంద్రంగా నకిలీ పురుగుల మందులతో రైతులను మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు బెజవాడ పోలీసులు. 6 వ్యక్తులను అదుపులోకి తీసుకుని 4.5 కోట్ల విలువైన నకిలీ మందుల్ని స్వాధీనం చేసుకున్నారు. బ్రాండెడ్ పేరుతో ఫేక్ మందులు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని పోలీసులు హెచ్చరించారు. ఇక మరిన్ని వివరాలు మా విజయవాడ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. గుంటూరు జిల్లా కేంద్రంగా నకిలీ పురుగుల మందుని సరఫరా చేసినటువంటి ముఠా యొక్క గుట్టురట్టు చేశారు బెజవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ప్రస్తుతం మనం విజయవాడ పోలీసు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలో ఉన్నాం. ఇప్పుడు విజువల్స్ చూసినటువంటి ఏదైతే పురుగుల మందులు ఉన్నాయో ఇవి పూర్తిగా డూప్లికేట్స్ సంబంధించినటువంటి పురుగుల మందుల తయారీ పురుగులు. మరోవైపు ఏదైతే ఉన్నాయో అది ఒరిజినల్ సంబంధించినటువంటి పురుగుల సంబంధించినటువంటి మందులు అవి. అంటే వీటిలాగే సేమ్ యాస్టీస్గా ఒరిజినల్ ప్రొడక్ట్స్ లాగా వీటిపై సీలింగ్ ఏర్పాటు చేస్తూ రైతులని మోసం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టాస్క్ ఫోర్స్ డీసీపీ శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి చెప్పండి సార్, అంటే ఏ విధంగా ఈ పురుగుల మందుకు సంబంధించి ఇది ఏ కంపెనీ పేరుతో నకిలీ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు, ఎంతమందిని గుర్తించారు? ఇది సింజెంటా కంపెనీ, ఇది కొరియన్ బేస్డ్ కంపెనీ. ఇది పురుగు మందులు, పెస్టిసైడ్స్ తయారు చేస్తుంది, ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్. ఆ ప్రతినిధులు మన విజయవాడ కమిషనర్ గారికి శ్రీనివాస్ సార్కి కంప్లైంట్ ఇవ్వడంతో దాని మీద మమ్మల్ని వర్కౌట్ చేయమన్నారు. టాస్క్ ఫోర్స్ మేము వలపన్ని ఒక 102 బాటిల్స్ పట్టుకోవడం జరిగింది. ఫర్దర్ ఇంట్రాగేషన్ చేయడంతో ఈ గోడౌన్ బయటపడింది. ఈ గోడౌన్లో హ్యూజ్ క్వాంటిటీ ఒక దాదాపు 4 కోట్లకు సంబంధించిన స్పూరియస్ పెస్టిసైడ్ పట్టుకోవడం జరిగింది. సింజెంటా అనే కంపెనీ పేరు అంటున్నారు. ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దందా కొనసాగుతుంది? ఇప్పటి వరకు కూడా వారు ఎంతమందిని మోసం చేశారు? ఇప్పుడున్నటువంటి మీరు పట్టుకున్న ప్రోడక్ట్ ఎట్లుందో సుమారు ఎంత విలువ చేసే ప్రోడక్ట్? ఇప్పుడు మేము పట్టుకున్నది 4,50,00,000 విలువ చేసే స్పూరియస్ పెస్టిసైడ్స్. ఇది సింజెంటా కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి యొక్క సహకారం, అతని యొక్క తమ్ముడు మరియు ఒక 4 వ్యక్తులు ఇందులో ఉన్నట్టు సమాచారం ఉంది. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నాము, విచారిస్తున్నాము. దాదాపు వీళ్ళు 2 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తాము. ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు సార్? కేవలం గుంటూరు జిల్లానే, లేదంటే 13 జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఏమన్నా వీరేమన్నా ఇక్కడ నుంచి సరఫరా చేసిన పరిస్థితులు మీ దృష్టిలోకి ఏమైనా వచ్చాయా? ఇది ఎక్కువగా ఈ మామిడి పిందె పూత నిలబడడానికి వాడే ఈ మందు ఒకటి ఉంది, కల్టారన్న మందు. అలాగే వరిపై వచ్చే తెగులు, తెల్లదోమ, అలాగే పేనుబంక ఇట్లాంటి క్రిమి సంహారక మందులు కూడా ఇందులో పట్టుకున్నాము. ఇవి ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, అలాగే గుంటూరు, ప్రకాశంలో వాడుతున్నట్టు తెలిసింది. సుమారు ఎన్ని రకాల ఈ పురుగుల మందులు మీ దృష్టికి వచ్చాయి? ఇంతవరకు కూడా ఎంతమందిని అదుపులో తీసుకున్నారు? ఈ 10 రకాల బ్రాండ్స్ వీళ్ళు నకిలీ బ్రాండ్స్ తయారు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. 10 రకాల బ్రాండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మీకు ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము. ఇప్పుడు సుమారు 6 మాత్రం అదుపులో తీసుకున్నాం. వీళ్ళకి సంబంధించి అనుభవం ఏముందా? వీళ్ళు ఏమన్నా ఈ పురుగుల మందు కంపెనీల తయారులో ఇది గతంలో ఏమైనా పనిచేసిన అనుభవం ఉందా, లేదంటే ఇతర వ్యక్తులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఇందులో పనిచేసిన వ్యక్తి ఇందులో ఒక నిందితుడు మూర్తి, లక్ష్మీనారాయణ మూర్తి అని. అతని సింజెంటా కంపెనీలో గోడౌన్ స్టాక్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. అతనికి ఇందులో కొంచెం అనుభవం ఉంది. ఈ మందులు ఎలా తయారు చేస్తారు, ఎలా మార్కెటింగ్ చేస్తారు, ఎలా లాభం వస్తుందో అతనికి పరిచయం ఉంది. దాంట్లో వీరిపై ఎటువంటి కేసులు నమోదు చేశారు? భవిష్యత్తులో ఇదే తరహాలో రైతులను మోసం చేసే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇది నాన్ బెయిలబుల్ కేసులు పెడతాము దీని మీద. అలాగే కాపీరైట్ యాక్టు, ట్రేడ్ మార్క్ యాక్టు, చీటింగ్, అలాగే మిగతా ఐపీసీ సెక్షన్లు కూడా పెట్టి వీళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతూ ఉంది. చూస్తున్నాం మనం ప్రత్యక్షంగా విజువల్స్లో. ఏదైతే ఉందో రైతే దేశానికి వెన్నెముక అంటారు. అలాంటి రైతు కష్టాన్ని ఇటువంటి ముఠా నకిలీ పురుగుల మందులు విక్రయిస్తూ వారి కష్టాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. వారు ఎంతో కష్టపడి ఆ వ్యవసాయాన్ని చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి ముఠా ఏదైతే ఉందో ఈ నకిలీ పురుగుల మందుని విక్రయిస్తూ ఆ అమాయకు రైతులను మోసం చేస్తున్న పరిస్థితి. అయితే ఇదే తరహాకు సంబంధించి గుంటూరు జిల్లా కేంద్రంగా సింజెంటా అనే ఒక కంపెనీ పేరుతో కొంతమంది ఇటువంటి నకిలీ పురుగు మందులను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు బెజవాడ పోలీస్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దృష్టికి రాగానే వెంటనే వారిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ఆ గుఠా ఒక రట్టు బయట వేసిన పరిస్థితి. సో ఈ విధంగా ఎవరైతే రైతుల్ని మోసం చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా డీసీపీ కె శ్రీనివాసరావు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో ప్రసాద్, టీవీ5 న్యూస్.